నమస్కారం అండి. మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వ్యాస పౌర్ణమి చేసుకుంటున్నాము. దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాపురుషుడైన వేదవ్యాస మహర్షి గురించి 4 వాక్యాలు ఈరోజు మనం ప్రస్తావిస్తూ గుర్తు చేసుకుందాం. ఈరోజు వ్యాస పౌర్ణమి సందర్భంగా మన మహాభారతాన్ని పంచమ వేదంగా మనకి అందించినటువంటి వ్యాస భగవానికి నమస్కరిస్తూ వ్యాసుడి మీద ఒక శ్లోకం చెప్పుకుందాం. దాని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణం ప్రజ్వాలితో జ్ఞానమయా ప్రదీపః. అరవిరిసిన పద్మరేకుల వంటి కన్నులు కలిగిన బ్రహ్మ అంశతో పుట్టుకతోనే వేదాలను అవగతం చేసుకున్న ఓ మహర్షి వ్యాసుల వారన్నమాట. మహాభారతం అనే తైలాన్ని పోసి ప్రమిదలో జ్ఞానం అనే ఒత్తిని వేసి వెలుతురు మనందరికీ కూడా ప్రకాశాన్ని అందించి ఒక పదం అంటే ప్రయాణించవలసిన మార్గం అన్నమాట మనకి ప్రసాదించారు వ్యాస మహర్షుల వారు. మహాభారతాన్ని పంచమ వేదం అని పిలుస్తారు. వేదరాశిని విభాగాలుగా చేసింది వేదవ్యాస మహర్షుల వారు. వేదములు అసలుకి 3: త్రైవిద్యం రుజ్యం త్రిపురహర మాధ్యం తినయనం అని శంకరాచార్యుల వారు అన్నారు. అందులో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలు ఉండేవి. ఈ 3 వేదాలు కష్టంగా ఉన్నాయని ఈ 3 వేదాల నుంచి విశేషాన్ని ఉద్ధరించి అధర్వణ వేదంను తీసుకువచ్చారు. కాబట్టి వేదాలు 4 అయినాయి. ఇది చేసింది మన వేదవ్యాస మహర్షుల వారు. 5వదైనటువంటి వేదంతో సమానమైన మహాభారతం, ఈ గ్రంథాన్ని ఇతిహాసం అని అంటారు. ఇది అందించింది వేదవ్యాస మహర్షుల వారు. ఇతిహాసం అంటే ఇది ఈ విధంగానే జరిగింది అంటే కల్పితం కాదు అని దీని యొక్క సారాంశం. యథార్థంగా జరిగినవే మహాభారతాన్ని రచించారు. యథార్థంగా ఉండేవే ఇక్కడ మహాభారత